ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం 5 to 6 ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారు? చక్కటి వర్తమానాలు, ప్రార్థనలు అటెండ్ అవుతున్నారు. దేవుడు మీ పట్ల కృప చూపి మిమ్మల్ని దీవించి ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా ఒక మంచి స్టాండర్డ్లో వెళ్ళాలనే కదా దేవుడు అండి మీకు ఇస్తున్నాడు. కాబట్టి ఉదయకాల ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. ఈ దినం దేవుని వాగ్దానం నీకు ఇచ్చిన అవకాశం. ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు, అంటే మన హృదయాలను ఎరిగి ఉన్న దేవుడు. ప్రతి విషయంలో కూడా నీకు ఏది అవసరం అది మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు అనవసరంగా బలహీనపరచబడకు, కృంగిపోకు. యేసుని ఎరగని వారు, ఆయన రక్షకుడు దేవుడు, నీ పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభువుని నమ్మితే పరలోకం, నిత్యజీవం, పాప క్షమాపణ. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు మీ హృదయాల భారం అంతటిని ప్రభు దగ్గర పెడదాం. మనం నమ్మదగిన దేవుణ్ణి, దయగలిగిన దేవుణ్ణి, శక్తి కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకుని ఉన్నాం. మన దేవుడు ఎవరు అంటే పాపాన్ని, ఈ లోకాన్ని, మరణాన్ని జయించిన శక్తిమంతుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు వాగ్దానం నేను చదివి మనందరం ప్రార్థన చేసుకుందాం. 105వ కీర్తన 24వ వచనం. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. దేవుని ప్రజలకు సంతానాభివృద్ధి కలుగజేసట, వారి విరోధుల కంటే వారికి అధిక బలం కలుగజేశాడట. అది నీ విరోధుల కంటే నీకు అధిక బలం ఇవ్వబోతున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. మన విరోధి ఎవరండి? అపవాది అయిన వాడు, లూసిఫర్, సాతాను. వాడు ఎవరిలో దూరైనా, ఎక్కడ దూరైనా నీ జీవితాన్ని బలహీనపరచాలి. నువ్వు డిప్రెషన్లో పోవాలి, రోగాలతో బాధపడాలి, అప్పుల గుండా, సమస్యల గుండా నువ్వు ఆత్మికంగా పడిపోవాలి. అనేక మంది గొడవలు, కొట్లాటలు, నిందలు పెట్టడం, గాయాలు. వాడి విరోధి కదండి. మన విరోధి ఎవరు? మొట్టమొదటిగా శత్రువైన సాతాను. దాని తర్వాత వాడు ఏదైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. ఏ సంఘటన అయినా మన కొరకు యూజ్ చేస్తాడు, లేని పుకార్లు పుట్టిస్తాడు. వాడు ఎంత ఎంజాయ్ చేస్తాడో. కానీ ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, నీ జీవితంలో విరోధి ఏదో మరి తెలీదు. రోగమా, వ్యాధ, నింద, గాయమా, పాపమా, శాపమా, అన్నిటికీ విరుగుడు దేవుడే. ఒకవేళ నీకు విరోధంగా పాపము, దేవునికి విరోధంగా నేను పాపం ఎవరండి? పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి పాపంపై అధికారం ఇచ్చే కృపనిచ్చింది ఎవరు? దేవుడే. ఆయనే. మరణాన్ని జయించింది ఎవరు? దేవుడే. రోగంపై, ఒక వ్యాధి గుండా ప్రయాణం చేస్తున్న ఒక రోగికి దేవుని వాగ్దానం ఈ రోజులో తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు చాలామంది. యేసు పొందిన గాయములు చేత నేను స్వస్థత నొందుతిని అని బైబిల్లో ఉందా మాట? ఆ మాటను తీసేసి మాట్లాడుతున్నారు సేవకులు కూడా. మీరు రిసీవ్ చేసుకోండి. నేను కరోనా టైంలో చాలామంది, కరోనా సమయంలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను చావను, సజీవుడని యెహోవా క్రియలు వివరించదనని ఆ మంచాల మీద ఉండి పెట్టుకున్న వాళ్ళతో ఆ సెల్ ఫోన్ ఒకటే కదా వాళ్ళ దగ్గర ఉండేది. ఆ మాట విని వాళ్ళు బ్రతికారు, వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి. అందుకని సాతానుగడ సిగ్గుపడాలండి. వాడు తొక్కబడాలి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యవ్వన భవిష్యత్తులో. అందుకని మన విరోధుల కంటే అధిక బలం దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దయచేసిన దేవుడు మనకు చేయడు. ఆయన నీ విరోధుల కంటే, నా విరోధుల కంటే మనకు అధిక బలం అట. అది ఏదైనా కానీ, పాపానికంటే, శాపానికంటే, రోగం కంటే, నిందల కంటే, ఇహలోకపరమైన శత్రువుల్ని నీకున్నా, ఇహలోకపరమైన వ్యతిరేకతలు నీకున్నా, ఇహలోకపరమైన మనుషుల్ని మీదకి లేచిన వారికంటే నువ్వు అధిక బలం పొందిన బిడ్డవి. అయ్యో ఏమైపోతామోనండి, మా కేసు క్లోజ్ అయితే లేదు, మా జీవితం ఏమైపోద్దా? ఎందుకమ్మా, ఎందుకు సహోదరుడా కృంగిపోవడం? ఎందుకమ్మా ఇక అప్పులు ఎక్కువై చచ్చిపోతే బాగుండు అనుకోవడం? ఎందుకు? ఎవరి కోసం? నీ బ్రతికెవరికి? దేవుని కోసం. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టు. నీ విరోధుల కంటే నీకు అధిక బలము నేను కలుగజేసేదను. అందుకే అంటే కలుగజేస్తే ఏం చేస్తావు? నువ్వు జయం పొందుతావు. కాబట్టి ధైర్యంగా ఉండి, నీ విరోధుల కంటే అధిక బలం, మన విరోధుల కంటే అధిక బలం. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టు. నీ విరోధుల కంటే అధిక బలం నీకు కలుగజేసేదను అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి బిగ్గరగా ప్రే చేసి ఇది అందరికీ పంపి ఎంజాయ్ చేయి. సాతానా ఏడు అని చెప్పి, శత్రువులారా ఏడవండి అని చెప్పి సంతోషించి గంతులు వేసి ప్రభుని స్తుతించు. ప్రతి మాట లైక్ చేసి షేర్ చేయి, అందరికీ పంపండి. వినిన వారికి పంపించి ప్రభుని మహింపరిచి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. విజయం నీది, అపజయం సాతానిది. దేవునికి మహిమ. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ. పాపము అనేది మా మీద విజయం పొందొద్దయ్యా. ప్రతి పాపికి
ఆ శోధన పాప శాపం నుంచి రక్షించే దేవుడు కాబట్టి రక్షణ కవచమును ధరింపజేసి ఆత్మీకంగా వారిని నిలబెట్టండి. రోగాలతో బాధలతో వారికి నీ వాక్యాన్ని నమ్ముతున్నాం. యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థత నొంది తిని అది జరుగును గాక నీ వాక్యం ప్రభా. నాయన స్వస్థపరిచే యెహోవా నేనే. అటువంటి వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చబడును గాక. అంతేకాక ప్రభా, ఎవరెవరు అప్పులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ భారాలను తొలగించి సహాయించండి. జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి. పెళ్లి కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు. అయ్యా, ఎవరెవరు వీసా కోసం ఇతర దేశాలకు ట్రై నీ చిత్తానుసారంగా వాళ్ళకి వీసాలు ఇవ్వండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరిని రక్షించి వారి శత్రువులను అణిచి వారిని కాపాడి వారికి కావాల్సిన కృపనియండి. ఎవరెవరు విడిపోయిన కుటుంబాలు ఉన్నారో ఐక్యపరచండి దేవా. సంఘాల్లో ఐక్యత లేని వారికి ఐక్యత, సేవకులు విడిచిపెట్టి విశ్వాసులు ఎవరు వెళ్తున్న విశ్వాసులు సంఘాలకి ఐక్యత మీరు దయచేయండి. సేవకులకి ఐక్యత, ప్రతి సేవకులను బిడ్డల్ని కంచె వేసి కాపాడండి ప్రభా. ఎవరెవరు కోర్టు కేసులు ఉన్నారో అది కొట్టివేయబడి వారికి విజయం కలుగును గాక. ఎవరెవరు ప్రభు చెయ్యని వాటికి నిందపడుతున్నారు రెట్టింపు ఘనత నొందుదురు గాక ప్రభా. అట్టి కార్యం చేయండి. ఎవరెవరు కుటుంబ, ఆర్థిక, మానసిక, ఉద్యోగ, వ్యాపార సమస్యలు నలిగిన స్థితులు ఉంటే లేవనెత్తండి. అయ్యా, పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎవరు ఏడుస్తున్నారు, డ్రగ్స్, త్రాగుడు, వ్యసనాలు, జూదం ఏ ఇంట్లో ఉన్నది బంధించబడి విడుదల కలగాలి. యవన కుమార్తెల ప్రేమలని నాయన భయంకరమైన పాపము నుంచి విడిపించండి. ఎవరెవరు తల్లిదండ్రులు మారలేదని బిడ్డలు వారి తల్లిదండ్రులను మార్చండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరుగును గాక. ఒక జాషువా జనరేషన్ యొక్క అపోస్తుల సేవనైనా లేపండి నాయన. క్రైస్తవ సమాజంలో కల్వరి మినిస్ట్రీకి విరోధమైన నోరు, నాలుక మూయబడాలి. వారు ఎన్ని చేసినా మా విరోధుల కంటే అధిక బలం ఈ సేవలో ఇచ్చి మీరు వాడుకోండి ప్రభా. అంతేకాక తండ్రి, అయ్యా, మా సంఘంలో మా సేవలు సహకరిస్తున్న బిడ్డలు మేము బ్లెస్ చేస్తున్నాం. మా కుటుంబాలను బ్లెస్ చేస్తున్నాం. మా కుటుంబం మీద కృప, మా సంఘాల మీద కృప, వాగ్దానం తీసుకున్న బిడ్డల మీద కృప ఆవరించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి అధికమైన మేలు, ఆశీర్వాదం వారికి అనుగ్రహించి దీవించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. వారి శత్రువు కంటే అధికముగా వారిని ఉన్నతంగా ఉంచండి. ఈరోజు ఎవరెవరు ఏ సమస్యలు గుండా ఉన్నా వారికి సమస్యలకి పరిష్కారం ఇచ్చి అందరిపైన కృప ఆవరింపజేసి మా అందరితో మీరు ఉండమని, మాకు విరోధమైన ప్రతి ఆయుధాలని, మనుషులని బలహీనపరుస్తూ వారి ఆలోచనలు చెదరగొడుతూ మీ సన్నిధి అందరికీ తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈ వాగ్దానాలు చాలామంది 2000 అంటే దాదాపు మనము 1920లో వచ్చిందండి కోవిడ్. అప్పటి నుంచి వాగ్దానాల్లో ఎందరినో దేవుని వాక్యం ద్వారా బలపరిచాం. కాబట్టి వాక్యము జీవం, బలమునిస్తుంది. నీకు ధైర్యంగా ఉండు. వాగ్దానం లైక్ చేసి, షేర్ చేయి, మంచి కామెంట్స్ పెట్టు. ఆల్రెడీ బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతున్నాయి. ఫ్రైడే ఈవినింగ్, ఈరోజు సాటర్డే ప్రొద్దున ఈవినింగ్ మరి సాటర్డే సాయంత్రం మీటింగ్, అనంతరం బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు ఉంటాయి. సండే ప్రభు సంస్కారాధన, అందరు వైట్ డ్రెస్తో 3 దినాలు ఎస్తేరు ప్రభు సన్నిధిలో గడిపిందండి. గొప్ప కార్యాలు చూసింది. మనం కూడా అందరం కలిసి ఏకీభవించి ఆరాధన, ప్రార్థన, వాక్య పరిచర్య, ఉపదేశం ద్వారా గొప్ప కార్యాలు ప్రభు మనందరి పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి ఇంకా పాల్గొనని వారు ఎవరున్నా మరి 12, 13, 14 నేను డేట్స్ చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ మనం 13 తారీఖులకు వచ్చేసాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నెక్స్ట్ దేవుని బిడ్డలారా, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మరి 5 to 6 ఎట్లా ఉంటుంది బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్, కానీ 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 అద్భుతమైన 3 ఆరాధనలు పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయింది, జరుగుతుంది బెల్లంపల్లిలో. ఇంకా ఎవరైనా పిలుపు, దర్శనం కలిగిన యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ చక్కటి అభిషేకం, ప్రార్థన, పరిచర్య, వాక్యోపదేశం పొందుటకు 1 year బైబిల్ కాలేజ్ బెల్లంపల్లిలో రండి, పాలు పొందండి. ఇంగ్లీష్ మీడియం చేయాలి బైబిల్ కాలేజీ అన్నవారు ఎవరైనా ఉంటే అద్భుతమైన అవకాశం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ 1 year. అట్టివారు కూడా మీరు వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. బెల్లంపల్లి కాల్ చేసి మీరు సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.